ఇతరులు ఏకమవకుండా ఎలా ఉంటారు నష్టపోయిన వాళ్ళు? లేదంటే ఒకే భావజాలం ఉన్న వాళ్ళందరూ ఒక చోటకి చేరకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా ఇక్కడ భావజాలం అనేది వాళ్ళని కలుపుతోంది. అలాగే బాధితులు అనేటువంటి ఒక సానుభూతి కూడా ఒకటయ్యేలా చేస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, అమెరికాకి వ్యతిరేక దేశాలు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. ఇరాన్ కానీ, ఇరాక్ కానీ. ఇరాక్ ఎంత నష్టపోయిందో మనం చూసాం. ఇప్పుడు ఇరాన్ మొన్న ఎంత నష్టపోయిందో మనం చూసాం. ఇలా అమెరికాకి సైతం తాము కాకుండా ఇతర దేశాలు ఎవరైనా ఒక పెద్ద గ్రూప్గా ఫామ్ అయితే ఖచ్చితంగా భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ సమావేశమైనటువంటి 50 దేశాల సదస్సును కూడా ఇజ్ ఇట్ అమెరికా ఫ్రెండ్లీ అనే ప్రశ్న ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా కాదని చెప్పాలి. అమెరికాకి ఫేవర్గా ఉండేటువంటి గ్రూపా ఇదంతా? ఇరాన్ నిజంగా అమెరికాకి ఫేవర్గా ఉండగలుగుతుందా? ఇరాక్ ఉండగలుగుతుందా? వీళ్ళందరూ కలిసినటువంటి ఒక గ్రూప్లో ఒక తాటి మీదకి రాగలుగుతారా? ఖచ్చితంగా లేదు. అమెరికా ఆధిపత్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేరు. సో ఇది మొన్న ఎలాగైతే చైనాలో జరిగినటువంటి సదస్సుతో, అంతకుముందు బ్రిక్స్ సదస్సుతో ఎలాగైతే అమెరికా భయపడిందో, అమెరికాని భయపెట్టేటువంటి మరొక చర్య కూడా ఇది కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే వ్యతిరేకంగా జరిగినటువంటి చర్యగా మనం చూడలేం. అమెరికాకి కూడా ఖచ్చితంగా ఇదొక ఎదురు దెబ్బ, ఇదొక సంకేతంగా మనం ఖచ్చితంగా చూడాలి ఈ విషయాన్ని. సో ఓవరాల్గా ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒక చోటకి చేరడం కానీ, ఇజ్రాయెల్ సంగతి ఏంటో చూద్దామని మాట్లాడుకోవటం కానీ, అది అమెరికాకు సైతం కొంత వ్యతిరేకమైనటువంటి పరిణామాలను క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయినా సరే, ఏదైనా సరే ఓవరాల్గా ఖచ్చితంగా ఇవి ఇజ్రాయెల్కైనా సరే అమెరికాకైనా సరే మింగుడు పడవు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏం చేయగలుగుతారు ఇప్పుడు అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు కూడా ఇంకా దాడులు చేయగలుగుతుందా ఇజ్రాయెల్? ఖతార్ మీద దాడి చేస్తుందా ఇంకోసారి? లేదంటే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఒంటరిదాన్ని చేసి ఇరాన్ని ఎంత దారుణమైనటువంటి దెబ్బ కొట్టారో అమెరికా అండ్ ఇజ్రాయెల్ మనం చూసాం. సో ఇప్పుడు బలమైనటువంటి ఒక గ్రూప్ ఫామ్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ ఇరాన్ మూవ్స్ ఎలా ఉండబోతున్నాయి? అలాగే ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు ఓవైపు ఆయిల్ లేదంటే గ్యాస్ లాంటి సుసంపన్నమైనటువంటి వనరులు కలిగినటువంటి దేశాలు ఉన్నప్పుడు ఇజ్రాయెల్తో కనెక్షన్స్ కట్ చేసుకోవడం అంత కష్టం అవుతుందా ఇతర దేశాలకు? ఖచ్చితంగా కాదని చెప్పాలి. సో ఆర్థిక మూలాలు అనేవి ఇజ్రాయెల్ ఆర్థిక మూలాల మీద త్వరలో దెబ్బ కొట్టబోతున్నారు. ఫస్ట్ థింగ్. రెండోది, ఖచ్చితంగా ఒకవేళ 50 దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా మా అందరి మీద దాడి జరిగినట్లే అంటూ 50 దేశాలు ప్రకటించాయి. ఇది ఖచ్చితంగా జరగబోతోంది. మూడోది, అమెరికా, ఇజ్రాయెల్ రెండింటికి ఒకేసారి చెక్ పెట్టారు. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్లుగా ఇప్పుడు అమెరికా ఆధిపత్యానికి సైతం గండిపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి వీళ్ళందరూ కలవడం వల్ల. ముఖ్యంగా అమెరికా వల్ల నష్టపోయినటువంటి దేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వెనిజులా మీద కూడా అదే చేస్తుంది. గతంలో ఇరాక్ మీద, ఇరాన్ మీద ఎలాంటి, లేదంటే లిబియా మీద ఎలాంటి కుట్రలు అయితే జరిగాయో, అక్కడ ఉన్నటువంటి రాజ్యాలను ఎలా నాశనం చేశారో, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులను ఎంత దారుణంగా ఎలిమినేట్ చేశారో మనం చూసాం. ఆ తర్వాత ఆ దేశాల పరిస్థితి ఎలా అయిందో మనం చూసాం కదా. లిబియా, గడాఫీ తర్వాత ఏమైపోయింది, ఇరాక్, సద్దాం హుసేన్ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు వెనిజులా మీద అమెరికా కన్ను పడింది. దేనికోసం? నిజంగా కొకైన్ లాంటి భయంకరమైనటువంటి డ్రగ్స్ సరఫరా చేస్తున్నందుకేనా? కాదు, అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ లేదంటే ఆయిల్ ఇలాంటి ఖనిజాల కోసం, అక్కడ ఉన్నటువంటి సంపత్తిని, ప్రకృతి ఇచ్చినటువంటి సంపదని దోచుకోవాలన్న ఉద్దేశం, అమెరికాకి చెందాలన్నటువంటి ఒక అహంకారం, ఇంకెవరి దగ్గర ఏవి ఉండకూడదన్నటువంటి ఒక దౌర్జన్యం. ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నాయి ఈ దేశాలన్నీ అనేది చాలా కీలకంగా మారింది. మా మీద ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మా అందరి మీద దాడి జరిగినట్లే అంటూ 50కి పైగా దేశాలు ఒక చోటకు వచ్చి, అందులోనూ ఇస్లామిక్ కంట్రీస్ భావజాలం కలిసినటువంటి దేశాలు ఒక చోటకు రావడాన్ని, కలవడం అనే కంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి దేశాలు, భావజాలం దగ్గరగా ఉన్నటువంటి దేశాలు, ఎగ్జాక్ట్ ఉండకపోవచ్చు కానీ బాధితులు అనేటువంటి ఆలోచన ఉంది. ఫ్యూచర్లో మరికొంతమంది బాధితులు అవుతారనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భావజాలం కొంత కలుస్తోంది. సో ఖచ్చితంగా బలమైన బంధం ఏర్పడడానికి అవకాశం ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? బ్రిక్స్ దేశాలు లేదంటే చైనాలో జరిగినటువంటి సదస్సులో ఇన్ని దేశాలు కలిస్తేనే భయపడినటువంటి అమెరికా ఇప్పుడు మరొక
అమెరికాకు లేదంటే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మరొకటి కూటమి ఫామ్ అవుతుంటే చూడగలుగుతుందా, ప్రశాంతంగా ఉండగలుగుతుందా? వాట్ దే కెన్ డూ నౌ? మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.